హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎస్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి అంది ఆమె. దాంతో అతని చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ ఆమెకి ఇస్తూ, మీరు లోన్కి అప్లై చేస్తున్నారా అని అడిగాడు. అతను ఎందుకు తెలియదు. అప్పటి వరకు అతనిపై ఉన్న మంచి అభిప్రాయం ఇప్పుడు ఆమెకు లేదు. దాంతో అతని ప్రశ్నకి ఎటువంటి సమాధానం చెప్పకుండా అతని చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నించింది ఆమె. దాంతో అతను డాక్యుమెంట్స్పై ఉన్న తన చేతి పట్టు బిగించాడు. ఒక్కసారిగా అతని వైపు కోపంగా చూసింది ఆమె. నేను అడిగిన ప్రశ్నకి ఇంకా మీరు సమాధానం చెప్పలేదు అన్నాడు అతను. అంటే దాని అర్థం చెప్పదలుచుకోవడం లేదు అని అర్థం అంది ఆమె ప్రవర్తనకు కారణం అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్ అని అర్థమైంది అతనికి. దాంతో డాక్యుమెంట్స్పై ఉన్న చేతి పట్టుని సడలించాడు అతను. దాంతో పడిపడిగా అతను చేతుల నుండి డాక్యుమెంట్స్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళడానికి వెన్నుతిరిగి, ఆమె మీ పేరు చెప్పలేదు అన్నాడు అతను. మీరు అనవసరమైన విషయం అంటూ కనీసం వెనక్కి తిరిగి చూడకుండా నోరువైపు అడుగులు వేసింది ఆమె. అంతలో సడన్గా రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో ఆమె అడుగు ఆగిపోయి, ఎందుకో తెలియదు కాస్త కంగారుగా అనిపించింది ఆమెకి. నేను పొరపాటున వేరే రూమ్కి వచ్చాను. అతను ఎవరో ఏంటో తెలీదు. ఇప్పుడు తలుపు కొడుతుంది ఎవరో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో రూమ్లో నుండి బయటకు వస్తే వాళ్ళ దృష్టిలో నేను పడితే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. ఆమె భావం అర్థమైంది అతనికి. నిదానంగా లేచి డోర్ దగ్గరికి వచ్చి లాక్పై చేతిని వేసి ఓపెన్ చేయబోతూ ఆగి చిన్నగా వెనక్కి తిరిగి ఆమె వైపు చూస్తూ, మీ పేరు సిద్ధేశ్వరి కదూ అడిగాడు అతను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. అతనికి ఎలా తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అంత ఆశ్చర్యపడకండి, మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్లో మీ పేరు చూశాను చెప్పాడు అతను. ఎందుకో తెలీదు, కండిషన్స్ చదివిన తర్వాత అతను ఏం మాట్లాడినా కోపంగా చిరాకుగా అనిపిస్తుంది ఆమెకి. డోర్ ఓపెన్ చేశాడు అతను. ఎదురుగా 25 సంవత్సరాల అమ్మాయి నిలబడింది ఎంతో స్టైలిష్గా ఆమె వైపు చూస్తూ. ఎవరు మీరు అడిగాడు అతను. హాయ్, నేను నక్షత్రాన్ని. మిమ్మల్ని కలవమని జగదీష్ చెప్పాడు. చిన్న కన్ఫ్యూజ్ వల్ల మిమ్మల్ని కలవడం లేట్ అయ్యింది అంది నక్షత్ర. విఘ్నేష్కి క్లారిటీ వచ్చింది. నిజానికి తనని కలవాల్సింది ఈ నక్షత్ర కానీ పొరపాటున సిద్ధేశ్వరి నా రూంలోకి వచ్చింది అని మనసులో అనుకుంటూ తలుపు వెనకాల నిలబడిన సిద్ధేశ్వరి వైపు చూస్తూ, ఇబ్బంది ఏం లేదు, ఇంకా మీరు వెళ్ళొచ్చు చెప్పాడు విఘ్నేష్. దాంతో మరో మాటలకి అవకాశం ఇవ్వకుండా వడివడిగా ఆ గది నుండి బయటకు అడుగులు వేస్తున్న సిద్ధేశ్వరి రూమ్ బయట నిలబడిన నక్షత్ర వైపు చూడగానే రిసెప్షన్లో జరిగిన చిన్న సంఘటన గుర్తొచ్చింది సిద్ధేశ్వరికి. వెళ్తున్న సిద్ధేశ్వరి వైపు నక్షత్ర కూడా కొరకొరమని చూస్తూ నిలబడింది. లోపలికి వెళ్ళాడు విఘ్నేష్. నక్షత్ర కూడా రూంలోకి అడుగులు వేస్తూ, ఆ డస్టీ గర్ల్ ఎక్కడికి ఎందుకు వచ్చింది అంటూ సరాసరి లోపలికి వచ్చి సోఫాలోకి తన హ్యాండ్ బ్యాగ్కి కిరీటం వేసి లూజుగా వదులుకున్న హెయిర్ అంతా కూడా ఒక భుజం మీదకు తీసుకొచ్చి 2 చేతులపై ఎత్తి ఒళ్ళు విరుచుకుంటూ విఘ్నేష్ వైపు చూసింది నక్షత్ర. టీ ఆర్ కాఫీ ఏం తాగుతావు అని అడిగాడు విఘ్నేష్. అది ఎందుకు ఇక్కడికి వచ్చింది అంటే దానికి సమాధానం చెప్పడం మానేసి, ఏది కాని టైంలో టీ కాఫీలేంటి, సిల్లీగా వోడ్కా ఉందా అంటూ చొరవగా అడుగుతున్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసింది నక్షత్ర. చూడు, నా దగ్గర ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్న విషయం కన్నా నువ్వు
ఇక్కడికి వచ్చిన పని సంగతి ఆలోచిస్తే మంచిది అన్నాడు విఘ్నేష్. దాంతో ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి మినీ ఫ్రిడ్జ్ టాప్ వైపు 2 చేతులు వెనక్కి పెట్టి విఘ్నేష్ వైపు చూస్తూ నేను విఘ్నేష్ అడుగులు అతన్ని అతుక్కొని పోయింది. నక్షత్ర అది గమనించి విఘ్నేష్ అడుగు వెనక్కి వేస్తూ నీ హద్దులు దాటి ప్రవర్తించే ప్రయత్నం ఎప్పుడు చేయకు. మన మధ్య ప్రొఫెషనల్గా మాత్రమే అని గుర్తుంచుకో అంటూ అక్కడి నుండి సోఫాలో సెట్ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని నక్షత్ర దగ్గరికి ఇస్తూ చదివి నీకు అంతా ఓకే అయితే సెండ్ చేయి చెప్పాడు విఘ్నేష్. ఆ కండిషన్స్ మొత్తం చదివి విసుగ్గా వేసి పెట్టి విఘ్నేష్ వైపు చూస్తూ ఇవన్నీ ఆల్రెడీ జగదీష్ చెప్పాడు. వీటితో నాకేం ఇబ్బంది లేదు అంది నక్షత్ర. అయితే సైన్ చేయి చెప్పాడు విఘ్నేష్. సైన్ ఎందుకు? నా మాట మీద నీకు నమ్మకం లేదా అడిగింది నక్షత్ర. లేదు అనే అనుకో, సాయం చేయి చెప్పాడు విఘ్నేష్. ఈ కండిషన్స్ మొత్తం నీతోనే చెప్పిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ అని మనసులో అనుకుంటూ అగ్రిమెంట్ పేపర్పై సైన్ చేసింది నక్షత్ర. ఆ పేపర్ తీసుకొని చూస్తూ ఓకే, ఇంకా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అనేసి పిలిచినప్పుడు నువ్వు వస్తే అంతే చాలు అన్నాడు విఘ్నేష్ విసురుగ్గా. విఘ్నేష్ వైపు ఒక చూపు చూసింది. అదెందుకు ఇక్కడికి వచ్చింది అని అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు. కొంపతీసి ఈ అగ్రిమెంట్ కోసం నాతో పాటు దాన్ని కూడా హైయర్ చేసుకున్నావా ఏంటి అంది నక్షత్ర. ఒకవేళ ఆమె అగ్రిమెంట్ కోసం నా దగ్గరికి వచ్చినట్లయితే నీకన్నా కూడా ఫస్ట్ ఈ ఛాన్స్ తనకే ఇచ్చేవాణ్ణి అన్నాడు విఘ్నేష్. ఆ మాట వింటనే ఒక ఐబ్రో రేస్ చేసి అచ్చా అంత స్పెషల్ ఏం కనిపించింది ఏంటి దానిలో అడిగింది నక్షత్ర. నా సంగతి పక్కన పెట్టు, తన గురించి నెగిటివ్గా మాట్లాడితే విషయం తనలో నీకేమనిపించింది అడిగాడు విఘ్నేష్. అక్కడికి రావడానికి ముందు కింద వాష్రూమ్లోకి వెళ్ళాను. అక్కడ ఈ మహా తల్లిని చూశాను. మొత్తం 50,000 ఖర్చు పెట్టి మరీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెడీ అయిన నన్ను చూసి నవ్వింది. అది చూడగానే నాకు మండిపోయింది. నా మొహంలో తోలుబొమ్మలు ఏమైనా ఆడుతున్నాయా ఏంటి అంటూ నేను అరిచేశాను. నా మాటలకు ఏం సమాధానం చెప్పకుండా సారీ అంటూ బయటకు వెళ్ళిపోయింది. అసలు నన్ను చూసి ఎందుకు నవ్విందా అనుకొని మిర్రర్లో చెక్ చేసుకుందామని లోపలికి వెళ్ళబోతుంటే కాల్ స్లిప్ అయి కింద పడ్డాను. కింద పడడం వల్ల డ్రెస్ తడిచిపోయి దాంతో డ్రెస్ ట్రై చేసుకొని పైకి వచ్చేసరికి లేట్ అయింది. ఈ గ్యాప్లో అది నీ గదికి వచ్చింది. అందుకే నీ గదిలో దాన్ని చూసేసరికి నా ఒళ్ళు మండిపోయింది అంది నక్షత్ర. తను పొరపాటున నా రూమ్కి వచ్చింది నేను నువ్వు అనుకోని అగ్రిమెంట్ పేపర్లు తన చేతికిచ్చాను. అప్పుడే ఆ విషయం తెలిసి తను బయటకు వెళ్ళబోతున్న సమయంలో నువ్వు వచ్చావు చెప్పాడు విఘ్నేష్. దాంతో ముఖం వికసించిపోయింది నక్షత్రకు. ఏ మనిషి గురించే నా పూర్తిగా తెలియకుండా నోరు జారకు. ఆ అమ్మాయి నిన్ను చూసి నవ్వడానికి కారణం నీ లిప్స్టిక్ బూడిద కొట్టినట్టుగా తెల్లగా ఉన్న నీ మొహంపై